ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యయ్యో, పచ్చని పందిట్లో చిచ్చు పెట్టడం ఏంటి? పద్మచీర తగలపడిపోవడం ఏంటి? దీన్నే అపశకునం అంటారండి. అపశకునమా? అంతేగా, అన్ని పెళ్లిళ్ళు అగ్ని సాక్షిగా జరుగుతాయి. కానీ ఈ పెళ్లిలో అగ్నిదేవుడు సాక్షిగా ఉండకుండా కక్ష గట్టి ఆవిడ కొంగు తగలబెట్టాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏదో పొరపాటు జరిగినట్టే కదా. మీరేదో పొరపాటు చేస్తున్నారనే కదా అర్థం. చెప్పండి. పొరపాటు ఏం లేదు పంతులు గారు. అవును, అబ్బాయి అమ్మాయి ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారా? అవును, వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి ఎందుకు మాయమైపోయాడు? సీనయ్య, శ్రీనేడే పద్మ. పంతులు గారు చెప్పింది కూడా నిజమేనేమో. అది వదినా రా, వెతుకుదాం. రా వదినా, రా. అరే బిట్టు, నువ్వు వెళ్ళరా. సీను, సీను. అరే, కొంగుకి నిప్పెట్టాం, పెళ్లికి చిచ్చు పెట్టాం. ఇంకెక్కడికి వచ్చిన సీనిగాడిని అక్కడికి వెళ్లకుండా చేయాలరా. అలా చేయమంటే బావ వింటాడా మావయ్య? వినడరా, కాబట్టే కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ ఎలా చేస్తాం మావయ్య? ఉంది మనం ఇద్దరమేగా, పైగా నువ్వు ఒక్కడమే ఫుల్ టికెట్. మన వల్ల అవుతుందంటావా? అరే, కిడ్నాప్ కి పెద్ద మనుషులు అవసరం లేదురా, చిన్న ఖర్చు ఉంటే చాలంతే. అరే, దీని వాడి మొహం దగ్గర ఇలా పెడితే అలా పడిపోతాడు, మనం అలా లాక్కెళ్ళిపోతాం అంతే. ఈడేంట్రా బాత్రూమ్ నుంచి ఇంకా రాలేదు? రే బిట్టు, ఒకసారి వెళ్ళి పిలవరా. పిలు పిలు. బావా, బావా. అరే, తలుపు కొట్టరా, నెట్టు లోపలికెళ్ళు. బావా, మావయ్య, ఏంట్రా? మావయ్య, మావయ్య, బావ అక్కడ లేడు మావయ్య. లేడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.